మాట తప్పను, మడమ తిప్పను. ఈ డైలాగ్ గుర్తుందా? ఇదే డైలాగ్ గతంలో జగన్ నోట పదే పదే వినపడేది. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామంటూ మహిళల ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన జగన్ మాట తప్పేసి మడమ తిప్పేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి నాసిరకం మద్యంతో ప్రజల ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. లిక్కర్ బాటిల్ పైనే రాసుంటుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. తాగే వాళ్లను ఎవ్వరూ ఆపలేరు. అయితే గత జగన్ ప్రభుత్వంలో రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారంటూ విచ్చలవిడిగా రేట్లు పెంచేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అంతకుముందు తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామంటూ బహిరంగ సభల్లో చెప్పిన జగన్ 5 ఏళ్ల పాలనలో నిషేధం సంగతేమో గాని మద్యపానాన్ని ఆదాయ వనరుగా చేసుకుని పరిపాలన సాగించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. మాట తప్పేసి మడమ తిప్పేసి మద్యపాన నిషేధం హామీని అటకెక్కించేశారని గత జగన్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు ఉన్న ప్రముఖ మద్యం బ్రాండ్లన్నింటినీ నిషేధించి కొత్త రకం మద్యం కంపెనీలను పరిచయం చేశారు. అయితే వాటిలో మద్యం కంటే విష రసాయనాలే ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం ఆనాడు ల్యాబుల్లో సైతం పరీక్షలు చేయించి ఆధారాలతో సహా అప్పటి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఇవన్నీ జే బ్రాండ్స్ అని, మొత్తం జగన్ బినామీ కంపెనీలవే అని విమర్శలు చేసింది. అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేశారు. అయితే కేవలం పేరుకు మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చారని, కానీ మద్యాన్ని సరఫరా చేసేది మాత్రం జగన్ బినామీ కంపెనీలే అని, దోపిడీని ఆ విధంగా మళ్లించుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక జగన్ హయాంలోని జే బ్రాండ్ తాగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, అనేక జబ్బుల బారిన పడ్డారని తెలుగుదేశం విమర్శలు చేసింది. ఏ ఆడవారినైతే మద్యపాన నిషేధం చేస్తామంటూ నమ్మించి ఓట్లు వేయించుకున్నారో అదే ఆడవారి తాళిబొట్టును కల్తీ మద్యంతో తెంచివేశారు అంటూ అప్పట్లో తెలుగుదేశం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక 5 ఏళ్ల జగన్ పాలన తరువాత కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి అనేక మార్పులు తీసుకొస్తోంది. పాలనలో కొత్త కొత్త సంస్కరణలతో పాటు గత హయాంలో జరిగిన అనేక అవకతవకలను సరిచేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే కల్తీ బ్రాండ్లుగా ఉన్న అనేక మద్యం బ్రాండ్లను నిషేధించి క్వాలిటీ బ్రాండ్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి పలువురి అరెస్టులు కూడా జరిగాయి. నెక్స్ట్ అరెస్ట్ జగన్ మోహన్ రెడ్డిదే అన్న కామెంట్స్ కూడా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. 2019 అక్టోబర్ 1 నుంచి వైసీపీ సర్కార్ ప్రభుత్వం మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటి వరకు 4380 షాపులు ఉంటే వాటిని 3500కు కుదించి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2934కు కుదించారు. ఇవి కాకుండా టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో మొత్తం 3392కు పెంచారు. రేట్లు డబుల్ ట్రిబుల్ చేశారు. రేట్లు పెంచితే మద్యం మానేశారని స్వయంగా జగన్ చెప్పారు. అయితే మందుబాబులెవరూ మద్యం మానకపోగా కల్తీ మద్యం సేవించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ పాలనలో ఖరీదైన జే బ్రాండ్ లేదా నాసిరకమైన కల్తీ మద్యం విరివిగా అమ్మకాలు జరిగేవి. వాటితో మందుబాబులకి కిక్కు రాకపోగా జేబులు ఖాళీ అయిపోయేవి, ఆరోగ్యం కూడా చెడిపోయేది. టీడీపీ నేతలు అప్పట్లో జే బ్రాండ్స్ అంటూ వాటిపై ల్యాబుల్లో పరీక్షలు కూడా చేయించారు. అప్పట్లో అదో పెద్ద దుమారం. నాణ్యమైన మద్యాన్ని అందించకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు నడిచేవి. అంతేకాదు, కేవలం క్యాష్ మాత్రమే తీసుకునేవారు. ఎలాంటి డెబిట్ కార్డులు, డిజిటల్ పేమెంట్స్ను అనుమతించకపోవడం కూడా గత ప్రభుత్వంలో వివాదానికి కారణమైంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కూడా తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అక్రమ మద్యం పేరుతో అనేక మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. పేరు తెలియని మద్యం తాగి అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారంటూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వినియోగించుకున్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని అతి తక్కువ ధరకు అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందిస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. కొత్త విధానం ప్రకారం నాణ్యత కలిగిన అన్ని పేరున్న బ్రాండ్లు తీసుకువచ్చారు. అంతేకాదు, తక్కువ ధరలకే మద్యాన్ని విక్రయిస్తున్నారు.
2019కి ముందు తరహాలోనే వైన్ షాపులకు వేలం నిర్వహించి తద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. వైసీపీ హయాంలో పెంచిన రేట్ల కంటే కూటమి వచ్చాక ఎంతో కొంత రేట్లు తగ్గించింది. అంతేకాదు 99 రూపాయలకు క్వాలిటీ లిక్కర్ తీసుకువచ్చారని మందుబాబులు చెబుతున్నారు. జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ విచారణ ఊపందుకుని ఇప్పటికే పలువురిని జైలుకు పంపించారు అధికారులు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏపీ లిక్కర్ కేసు విచారణ జరుగుతోంది. దాదాపుగా పెద్ద తలకాయలన్నింటినీ అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది ఎవరో అందరికీ తెలుసని రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి జగన్ని అరెస్ట్ చేస్తారు అని కూటమి వర్గాలు కోడై కూస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కీలక అరెస్టులు జరుపుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినట్టయింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్లయింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైన తరువాత విచారణ వేగవంతంగా సాగింది. దాదాపు 3,200 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన నిందితులంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేశాయి. సిట్ కేసులో అరెస్ట్ చేయగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో జగన్ పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్లో అన్ని తానై వ్యవహరించిన ఏవన్ రాజకేశ్ రెడ్డిని పోలీసులు ఎప్పుడో అరెస్ట్ చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అధికారులు. మొత్తానికి వైసీపీ హయాంలో లిక్కర్ వ్యవహారంలో జరిగిన అవకతవకలకు జగన్ అరెస్ట్ అవ్వడం ఖాయమని టీడీపీ అంటోంది. తమ ప్రభుత్వంలో మాత్రం మందుబాబులకు జగన్ హయాం నాటి కష్టాలు చాలా వరకు తప్పినట్టే అని కూటమి శ్రేణులు చెప్పుకుంటున్నాయి.